వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈ వీడియోలో క్రూడ్ ఆయిల్ ట్రెండ్ గురించి అనాలిసిస్ చేద్దాము. సో క్రూడ్ ఆయిల్ వచ్చేసి గత 5 డేస్గా మార్కెట్ డౌన్ఫాల్ చూపిస్తుంది. సో కంప్లీట్గా 30th ఆగస్ట్ అంటే 13 ఆగస్ట్ నుంచి కంప్లీట్గా డౌన్ ట్రెండ్ మనకు కనబడుతుంది. సో ఇక్కడ ప్రీవియస్ ఏదైతే 5th ఆగస్ట్ రోజు ఉందో సో ఆ డేట్ దగ్గరకు వచ్చేసి నిన్న క్లోజ్ కావడం జరిగింది. సో ఇది జనరల్గా చూసుకుంటే మనం సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఒక నేను సపోర్ట్ పాయింట్ రాస్తున్నాను. సో ఇది ఒక సపోర్ట్ పాయింట్. సో డబుల్ బాటమ్ అంటాము మనం టెక్నికల్ అనాలిసిస్లో. బట్ ఓవరాల్గా ప్యాటర్న్ చూస్తే మనకి అరౌండ్ 5th ఏప్రిల్ నుంచి ఒక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో కంటిన్యూగా టిల్ 6080 వరకు కంప్లీట్ డౌన్ ట్రెండ్ అనేది చూసాం. దెన్ అక్కడ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకుంది. ఇట్స్ లైక్ ఏ స్వింగ్ ట్రేడింగ్ అంటాం. ఓకే, ఈ ఛానల్ అనేది మెయిన్గా ఈ ట్రేడ్లో ఏర్పడుతుంది. అంటే ఎక్కడైతే మీకు స్టార్ట్ అయిన మార్కెట్ కంప్లీట్ ఇక్కడికి వచ్చేసి దెన్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డబుల్ బాటమ్ అయింది. సో ఓవరాల్గా కనుక చూస్తే మనకు ఇంకొక కొన్ని పాయింట్స్ ఇక్కడ వరకు కనుక వచ్చినట్లయితే ఈ ఛానల్ కూడా టచ్ చేస్తే ఇంకా మంచి సపోర్ట్ పాయింట్ అనుకోవచ్చు. బట్ డబుల్ బాటమ్ జరిగింది కాబట్టి మార్కెట్లో ఈ క్రూడ్ ఆయిల్ను అంటే 5900 వరకు వచ్చినా ఒకవేళ రాకపోయినా దాదాపుగా ఈ రేట్ అనేది రీజనబుల్ ప్రైస్ అనుకోవచ్చు డబుల్ బాటమ్ ప్రకారంగా చూస్తే. సో ఈ ట్రేడ్ కనుక ఇక్కడ సపోర్ట్ తీసుకొని మనం ట్రేడింగ్ చెయ్యాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఒక ఫ్యూచర్ బై చేసేసుకొని దానికి సపోర్ట్గా ఆప్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే క్రూడ్ ఆయిల్లో మనం క్యారీ ఫార్వర్డ్లో ఉండాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది హ్యూజ్ మూమెంటం ఉంటుంది క్రూడ్ ఆయిల్లో కంపేర్ టు అదర్ సెగ్మెంట్స్. మనం గమనిస్తే క్రూడ్ ఆయిల్లో మాత్రం అలా ఉంటుంది. కొన్ని సందర్భాలు అంటే లైక్ కరోనా సమయంలో ఆల్మోస్ట్ నెగటివ్ పోయిన రోజులు కూడా ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఏ స్టాక్ నెగటివ్ పోతుంది అనుకుంటాము, కానీ F&O మన కమోడిటీలో క్రూడ్ ఆయిల్ నెగిటివ్ పోయిన రోజులు కూడా చూసాం. సో ఎప్పుడు ఎలా ఏది జరుగుతుందో తెలియదు. ఎప్పుడైతే ఓవర్ నైట్ పొజిషన్స్ కమోడిటీలో పొజిషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా హెడ్జింగ్ పొజిషన్ మాత్రం తీసుకోవాలి. సో ఫ్యూచర్ బై చేసేసుకొని సపోర్టుగా మనము పుట్ బై కూడా తీసుకోవాలి. అంటే రఫ్లీ 6100 ఆర్ 6000 పుట్ మనం బై చేసుకుని సపోర్ట్ తీసుకుంటే ఫర్దర్గా ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అరౌండ్ ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్స్ వస్తుంది. అంటే రఫ్లీ మనకు 6300 వరకు మనం క్రూడ్ ఆయిల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ ట్రెండ్ వరకు. సో ఒకవేళ ఇక్కడ కనుక క్రూడ్ ఆయిల్ బ్రేక్ అయితే ఇంకా మంచి రేట్ కోసం ఎవరైనా చూస్తాము అని అనుకుంటే 5900కి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ట్రేడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. సేమ్ అప్పుడు కూడా మనం 6300 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టెక్నికల్గా నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ప్రకారంగా 6000 ఆర్ 5900 బోత్ ఆర్ ద బెస్ట్ సపోర్ట్ లెవెల్ ఫర్ క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్. సో ఎప్పుడు క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ చేసినా కానీ హెడ్జ్ తీసుకోండి. మినీ కనుక ట్రేడింగ్ చేస్తే సో దాన్ని మీరు కొంచెం బేర్ చేసుకోగలరు అనుకుంటే మినీలో నో ప్రాబ్లం. సో క్రూడ్ ఆయిల్లో మినీస్ కూడా ఉన్నాయి కాబట్టి మినీతో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.